పౌర్ణమి రోజు స్వామివారిని దర్శించుకుంటే విశేషమైన ఫలితాలు కలుగుతాయని, కోరిన కోరికలు నెరవేరుతాయని చాలామంది భక్తుల అభిప్రాయం తెలియజేస్తున్నారు. అసలు పౌర్ణమి రోజు స్వామివారిని దర్శించుకుంటే ఎట్లాంటి ఫలితాలు కలుగుతాయో తెలియజేస్తారు. పూర్వీకుల ద్వారా తెలిసింది ఏమిటంటే, స్వామివారు స్వయంభవుగా అవతరించినటువంటి రోజు పౌర్ణమి, మరి ఆ రోజు శ్రవణ నక్షత్రం. ఈ రెండు కలిపి ఉన్నది ఏ రోజు వస్తుందంటే శ్రావణ మాసంలో వస్తుంది. కాబట్టి మన పూర్వీకులు చెప్పిన దాని ప్రకారము పౌర్ణమి రోజు స్వామి ఆవిర్భవించారు కనుక ఆ రోజు నాడు స్వామిని దర్శించుకుంటే ధర్మబద్ధమైనటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుస్తారని మనకు భక్తుల ద్వారా వాళ్ళు చేసుకున్నట్టు వాళ్ళు మాకు స్వయంగా చెప్పినట్టు ఉన్నాయి. వివాహం కాని వారికి ఒక 5 పౌర్ణములు స్వామివారిని దర్శించుకుంటే తొందరలోనే వివాహం అవుతుంది. అట్లాగే సంతానం లేనటువంటి దంపతులు జంటగా కలిసి వచ్చి స్వామివారిని 5 పౌర్ణములు దర్శించుకుంటే 3 మాసాల లోపల వాళ్లకు గర్భం ధరించి వాళ్ళకి సంతానం కలిగినటువంటి దాఖలాలు ఎన్నో ఉన్నాయి. అట్లాగే విద్యాబుద్ధుల్లో వెనుకబడ్డ వారైనా ఈ 5 పౌర్ణములు దర్శించుకుంటే అత్యద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అట్లాగే ఉద్యోగం రాని వారు, ముఖ్యంగా ఈ మధ్యలో చాలామంది గొప్ప చదువులు చదివినా కూడా ఉద్యోగం లేకుండా బాధపడుతున్న వారు కూడా ఒక 5 పౌర్ణముల పాటు వచ్చి స్వామివారికి ప్రదక్షిణలు చేసి మనస్ఫూర్తిగా స్వామిని వేడుకుంటే ఉద్యోగాలు, విదేశానికి వెళ్ళే వారు కూడా ఒక 5 పౌర్ణములు స్వామివారిని దర్శనం చేసుకుంటే తప్పకుండా విదేశాలకు వెళ్ళి అక్కడ స్థిరపడి అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని మేము విదేశాల్లో స్థిరపడ్డామని చెప్పిన వారు చాలామంది ఉన్నారు ఇక్కడ. ఈ విధంగా స్వామివారికి వాళ్ళ కోరికలు కోరేటువంటి కొంగు బంగారమై ఉన్నాడని చెప్పేసి మనకు తెలుస్తుంది. అయ్యగారు, ముఖ్యంగా ఏంటంటే పౌర్ణమి రోజు స్వామివారి దర్శనం చేసుకొని ఇక్కడ నిద్రలు చేయాలంటారా? నిద్ర చేయాలి. నిద్ర చేస్తే చాలా అత్యద్భుత ఫలితం, శీఘ్ర ఫలితం. అంటే మన 5 పౌర్ణం దాకా కూడా చూడాల్సిన అవసరం లేదు. 3 పౌర్ణమి లోపలనే నిద్ర చేసినట్టయితే వాళ్ళ కోరికలు సత్ఫలితాలు వస్తాయి. చాలామంది గతంలో పూర్వంలో చాలామంది ఇక్కడ పౌర్ణమి రోజు ఇక్కడ నిద్ర చేసి అద్భుతమైన ఫలితాలు సాధించారని ఇక్కడ స్థానికులు భక్తులు చెప్తూ వారి అభిప్రాయాలు చెప్తున్నారు. పౌర్ణమి రోజు స్వామివారిని దర్శించుకుంటే మాత్రం విశేష ఫలితాలు కలుగుతాయని తప్పకుండా కలుగుతాయి. విశేష ఫలితాలు, కోరిన కోరికలను కూడా తీరి వాళ్ళు జీవితంలో సంతోషంగా, ఎంతో సుఖంగా సంతోషంగా ఉన్నటువంటి దాఖలాలు